హాయ్ అండి. కొబ్బరి వాళ్ళకి 1.5 సేరు పిండి తీసుకున్నాను. బియ్యం తీసుకొని బాగా 6 గంటలు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఆ తడి మీదే నానబెట్టిన తర్వాత బాగా కడిగి ఆ వడకట్టిన నీళ్ళతో కొంచెం చెమ్మ ఆరబడలేదు, ఎక్కువగా నెమ్ముగానే పిండాడించుకోవాలి. పిండాడించిన తర్వాత పిండి ఇలా వస్తుంది. దాన్ని మనము పాకం పట్టే సమయంలో వేసిందాక ఇట్లా అదుపు పెట్టుకొని ఉండాలి. తర్వాత పాకం పట్టుకున్న తర్వాత కావాల్సిన వరకు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పట్టుకుంటే మిగిలిన పర్వాలేదు, పాకంలోకి సాలకున్న మటుకు ఉండకూడదు. తర్వాత బెల్లము 650 గ్రాములు తీసుకున్నాను. ఇలా మెత్తగా చేసుకున్నాను బెల్లాన్ని. యాలకులు కూడా తీసుకోవాలి, యాలకులు కూడా దంచి పెట్టుకోవాలి. ఇలా బెల్లాన్ని పాకం చేసుకోవాలి. ఈ బెల్లాన్ని తీసుకొని ఈ పిండికి ఈ బెల్లానికి కొబ్బరి 2 చిప్పలు తీసుకున్నాను. ఒక టెంకాయ కొడితే 2 చిప్పలు వస్తుంది కదా, ఆ చిప్పలని తురిమితే ఇలా వచ్చింది. బెల్లం పాకం పట్టిన తర్వాత ఈ కొబ్బరి వేస్తే కొబ్బరి బూరెలు వస్తాయి. బెల్లం పాకం పట్టేదానికి పావుసరి గ్లాస్తో సగం గ్లాసు నీళ్ళు పోస్తే పాకానికి సరిపోతాయి. తర్వాత దాంట్లో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని బాగా కలిపితే పాకం పడుతుంది. పాకం పట్టిన తర్వాత తీగ పాకం కాకుండా మరి ముదిరి పాకం కాకుండా మీడియంగా పట్టుకోవాలి. పాకం పట్టిన తర్వాత చూపిస్తాను, మీరు కూడా చూడండి. బెల్లం గడ్డలు కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పాకం బెల్లం కాబట్టి తొందరగానే మెత్తగానే ఉంటుంది. బెల్లము తొందరగా కరిగిపోతుంది. పాకం బాగా తెల్లుతుంది. బాగా వెళ్ళిన తర్వాత పాకం వస్తుంది. పాకం వచ్చిందా లేదా అని నీళ్లు పెట్టుకొని నీళ్ళల్లో వేసుకొని చూస్తే పాకం తెలుస్తుంది. ఉండగడుతుందా లేకపోతే తీగ పాకం వస్తుందని తెలుస్తుంది. పాకం ఉడికిన తర్వాత వేసి చూద్దాం. పాకం ఇంకా పడలేదు. పాకం నీళ్ళల్లో వేస్తే ఇలా రావాలి, దగ్గరకు వచ్చినట్టు వస్తుంది కదా, అలా రావాలి. ఇప్పుడు పిండి వేసేసుకోవచ్చు. ఈ పాకంలోనే కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, కొబ్బరి కూడా వేసేసుకొని 2-3 నిమిషాలు కూడా ఉడకనివ్వాలి సన్న మంట మీద. యాలకులు దీంట్లోనే యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత పిండి పోసుకొని కలుపుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి కొంచెంగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పాకానికి సరిపడా పిండి వేసుకోవాలి. కొంచెం ఎడల్పుగా పిండి ఇలాగే ఉండాలి. ఇంత అనుకున్నా కానీ మనం చేసేటప్పటికి గట్టి పడిపోద్ది కాబట్టి కొంచెం సేపు ఒక అరగంట దాకా పక్కన పెట్టి ఇచ్చేసేయాలి. ఈ జారుడు కూడా గట్టి పడిపోద్ది. దీనిపైన ఈ పాకం పట్టుకున్న తర్వాత నెయ్యి కాసుకొని దీని మీద పోయాలి. ఇలా పోసుకొని ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట.
నెయ్యి పోసేసుకున్న తర్వాత పక్కన ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన ఉంచేయాలి. అరగంట తర్వాత బాండట్లో నూనె పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత పిండిని ముద్దగా తీసుకొని, ఇప్పుడు గట్టిగా అయిపోయింది కదా, ఇందాక జారుగా ఉన్నా కానీ ఇప్పుడు ముద్దగా అయిపోయింది కదండి. ఇలా ముద్దగా తీసుకొని ముద్దని అరిసెలలాగా పలసగా చేసుకోకుండా కొంచెం మెత్తగా, కొంచెం మందంగా చేసుకోవాలి. బూర్లుగా కావాలంటే మధ్యలో చిల్లు పెట్టుకోకూడదు. బూర్లుగా కాకూడదు అనుకుంటే కొంచెం చిల్లు పెట్టుకోవాలి వడలాగా. కొబ్బరి వడలు అంటే కొంచెం వడల టైప్లో ఉండాలి కాబట్టి కొంచెం చిల్లు పెట్టుకుంటారు. నేనైతే కొంతమంది అయితే మామూలుగానే అరిసి మామూలుగానే చేసుకుంటారు. దీన్ని ఎత్తి కాగిన నూనెలో వేసుకోవాలి. నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటే బాగా పొంగుతాయి. మెత్తగా కూడా అట్లలాగా కూడా ఉంటాయి. ఈ బూరెలు బాగా పొంగుతాయి. ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కాలనిచ్చి రెండు పక్కల బాగా ఎర్రగా కాలనిచ్చి బాగా కాలింది తీసుకొని వడగిన్నెలో వేస్తే నూనె బాగా పీలుస్తుంది. కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్లో ఫ్లేమ్లో చిన్నగా అలాగే అన్నీ వేయించుకోవాలి. ఇలాగ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటే చాలా మృదువుగా ఉంటాయి. చాలా మెత్తగా వచ్చాయి. బాగా బూరెలు బాగా పొంగి కొబ్బరి వళ్ళు బాగా వచ్చాయి. మీరు ఇలానే చేసుకోండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ వాచింగ్ దిస్ వీడియో.